ఏపీ ఓటర్లకు తెలంగాణలో మళ్లీ డబుల్ ఓట్ లేకుండా చూడాలని ఈసీని డిమాండ్ చేసింది వైసీపీ. 2 రాష్ట్రాల్లో ఓట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్ఐఆర్ పై అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధాన అధికారి భేటీ అయ్యారు. ఇందులో ఆయా పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు గందరగోళం లేకుండా ఎస్ఐఆర్ ని నిర్వహించాలని ఈసీకి పార్టీలు సూచించాయి. డబల్ ఓటర్ కానీ అంటే డూప్లికేట్ ఓటు కానీ డబల్ ఓటు కానీ ఒకే మనిషికి 2 ఓళ్లలో 3 ఓళ్లలో ఒకే నగరంలో 2 డివిజన్లో 2 రాష్ట్రాల్లో 2 చోట్ల ఓట్లు కానీ ఇలాంటివి ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాంది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ బాధ్యత తీసుకోండి. మీరు ఎంత పారదర్శకంగా మీరు జెన్యూన్ ఓటర్కి ఓటు ఉండాలని మీరు ఆలోచిస్తున్నారో అలాగే ఏ మనిషికి డబల్ ఓటు దొంగ ఓటు ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వారిని కోరడం జరిగింది. అంటే డబల్ ఓటు లేకుండా ఉండేట్టుగా సాఫ్ట్వేర్ ఏదో రన్ చేస్తామని చెప్తున్నారు. ఒక మనిషికి భారతదేశంలో ఒక ఓటు ఉండేట్టుగా చూస్తామని చెప్తున్నారు. భారతదేశం మొత్తం మీద ఏ వ్యక్తికైనా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఒకచోట ఓటు ఉండేట్టు మాత్రమే భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అది మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో రచ్చరచ్చగా ఉంది, అల్లరిగా ఉంది. దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏదీ కలగకుండా రాజకీయ పార్టీలని మీరు కన్సర్న్లోకి తీసుకుని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని మా సమక్షంలో మాకే ఇబ్బందులు అంటే మాకే అనుమానాలు లేకుండా అత్యంత పారదర్శకంగా దీన్ని చేయమని అడిగాం, చేస్తామని చెప్పారు.